సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాగోజ షిందే చాలా కాలం భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటాడు. భార్యా బిడ్డలు అతన్ని చీదరించుకుంటూ ఉంటారు. వారి ఊరివారు ఏవగించుకుంటూ ఉంటారు. తినడానికి తిండి లేక, అవమానాలు భరించలేక ఒకరోజు నదిలో దుకి ఆత్మహత్య చేసుకోబోయినటువంటి షిండేని రక్షించాడు బాబా. అతడు కుష్ఠరోగి అనుకోకుండా అరిచాడు శ్యామ. బాబా నవ్వి, భగవంతుడే సర్వవ్యాపి అంటూ ఆ రోగి భుజం మీద చెయ్యి వేసి నడిపించి మసీదుకు తీసుకువెళ్ళాడు. బాబా, నేను చావుకి దగ్గరవుతున్న కుష్ఠరోగిని. నన్ను పదే పదే తాగి మీరు మృత్యువుని కొని తెచ్చుకోకండి అని చెప్పి సాయి అని చెప్పి ఏడుస్తారు రోగి. భగవంతుడి అనుమతి లేకుండా మృత్యువు రమ్మన్నా రాదు, భయపడకు అని చెప్పి ఓదార్చి తానే స్వయంగా అతడికి భోజనం పెట్టి ఒంటి మీద ఊది చల్లి గోనె పట్టె కప్పి నిద్రపుచ్చారు బాబా. ఇదంతా మసీదు బయట నుండి చూసినటువంటి శ్యామ నెత్తి బాదుకుంటూ, ఈ భగవంతుడు కుష్ఠరోగి ఉన్నటువంటి వ్యక్తిని మసీదుకి ఎలా తీసుకురావాలి, బాబాని ఎలా దర్శించి అతను రోగం నుండి నివృత్తి చేయడానికి ప్రయత్నించుకున్నాడు అని చెప్పి అనుకుంటాడు. తెల్లవారింది. ఎలాగైనా కుష్ఠరోగిని తరిమి వేయాలన్న సంకల్పంలో మసీదుకి వచ్చాడు శ్యామ. మసీదులో గోనె పట్టని పూర్తిగా కప్పుకొని నిద్రపోతున్నటువంటి రోగిని లేపుతూ, లేలే, తొందరగా లేచి బాబా రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గమాయిస్తూ ఉంటాడు. కనిపించినటువంటి దృశ్యాన్ని చూసి అదిరిపడతాడు శ్యామ. అక్కడ కుష్ఠరోగులాడు ఆరోగ్యంతో అద్భుతమైనటువంటి దేహకాంతితో మెరిసిపోతూ కనిపించాడు షిండే. నిన్నటి కుష్ఠరోగి నేడు సంపూర్ణ ఆరోగ్యంగా వన్నె తెచ్చినట్టు బంగారు కాంతితో తలతలా మెరుస్తున్నాడు. ఆశ్చర్యం, అద్భుతం. ఊది ప్రసాదం ఒక్క రాత్రిలో భయంకరమైనటువంటి కుష్ఠరోగాన్ని తొలగింపజేసింది అని చెప్పి అరిచాడు శ్యామ ఆనందంతో. బాబా ఎప్పుడొచ్చారో ఏమో, తొలగించాల్సింది ఇది కాదు శ్యామ, మనస్సులో పుట్టినటువంటి కుష్ఠరోగాన్ని అని బాబా అంటుంటే మతి భ్రమిష్ఠినైనటువంటి వాడిలా బాబా వైపు చూస్తూ ఉండిపోయారు శ్యామ. బాబా ప్రతిరోజు నియమంలాగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. షిరిడి గ్రామ పొలిమేరల్లో ఒక బావి, దాని పక్కన ఒక మర్రి చెట్టు ఉన్నాయి. బాబా రోజు ఆ బావి దగ్గరే మొహం కడుక్కొని స్నానం చేస్తూ ఉండేవారు. అలా కాలకృత్యాలు తీర్చుకుంటుంటే ఒకసారి ధౌతి యోగా చేసుకోవడం అందరూ గమనించారు. ధౌతి అంటే 3 అంగుళాల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గుడ్డని మింగి అరగంట సేపు కడుపులో ఉంచి బయటికి తీయడం. దీనివల్ల కడుపులోని ప్రేవులు, ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. కానీ బాబా పద్ధతి వేరుగా ఉండేది. బాబా నోరు తెరిచి తన ఊపిరితిత్తుల్ని బయటికి కక్కేసి వాటిని నీళ్లలో శుభ్రం చేసి ప్రక్కనే ఉన్నటువంటి మర్రి చెట్టు కొమ్మకి వ్రేలాడదీసేవారు. ఊపిరితిత్తులు బాగా ఆరిన తర్వాత వాటిని మళ్ళా కడుపులోకి మింగేసేవారు. బాబా చేస్తున్నటువంటి ఈ ధౌతి యోగ విద్యని చూడలేక గ్రామస్తులు భయంతో, ఆశ్చర్యంతో ఉండిపోయారు. బాబా యోగ విద్యా నిష్ఠాతులు. ఈ విషయాన్ని బాబా ఎవ్వరికీ చెప్పలేదు. కానీ మసీదులో ఉంటూ నిత్యం రకరకాల యోగ విద్యల్ని సాధన చేస్తూ ఉండాడు. వాటిలో అత్యంత క్లిష్టమైంది ఖండయోగంగా చెప్పుకోవచ్చు. శరీరంలోని అవయవాలు విడివిడిగా బయటికి తీయడాన్ని ఖండయోగం అంటారు. యోగ విద్యలో నిష్ఠాతులైన యోగులు మాత్రమే ఈ ఖండయోగం అభ్యసిస్తారు. ఇతరులు దీన్ని అభ్యసించడం ప్రాణాలకే ప్రమాదం. అయితే యోగీశ్వరుడు అయినటువంటి బాబా ప్రదర్శించే ఖండయోగం మహాయోగులకే అతీతంగా మనము చెప్పుకోవచ్చు.